నమస్కారం. మహాసంకల్పం అద్వైత క్రియ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అద్వైత క్రియ వ్యవస్థాపకులు ఈక గిరీష్ గారు ఉన్నారు. మీరు లైవ్లో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న లైవ్ నెంబర్స్కి కాల్ చేయవచ్చు, లేదా గిరీష్ గారు ఆధ్వర్యంలో ఈ నెల 11న జరిగే బీయింగ్ హ్యాపీ క్లాసెస్కి అటెండ్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ పేరు రిజిస్టర్ చేసుకుని ఆ క్లాసెస్కి అటెండ్ కావచ్చు. నమస్కారం అండి గిరీష్ గారు. నమస్తే అండి. ముందుగా ఈ 11th క్లాసెస్ ఉంది, ఒకసారి దాని గురించి 11th బీయింగ్ హ్యాపీ అనే కాన్సెప్ట్. అంటే బీయింగ్ హ్యాపీ అని అంటే సంతోషంగా ఎలా ఉండడం అన్నది ఎలాగా అంటే జనరల్గా అందరూ మహా సంతోషంలో ఉన్నామని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. చాలా కష్టం, ఉండరు. ఎలా ఉండాలి అంటే మన జీవితంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, వీటిని ఎలా ఫేస్ చేసుకోవాలి, ఈ ప్రాబ్లమ్స్ని అన్నిటిని మనం ఈజీగా సాల్వ్ చేసుకోవడం ఎట్లాగా, వీటన్నిటికీ కొన్ని కిటుకులు ఉంటాయి అన్నమాట. జీవితాన్ని చాలా సంతోషకరంగా మార్చుకోవచ్చు. ఎలా మార్చుకోవాలి, ప్రాబ్లం అన్నది లేకుండా ఉండదన్నమాట. మనకు ఒక సామెత ఉంది, సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీత అనేసి. సో సిమిలర్లీ ప్రతి ఒక్కరి కష్టాలు ఉంటాయి, కష్టాలు లేకపోతే మనిషి జీవితం ఎట్లా అవుతుంది. కానీ ఆ కష్టాలు లేకుండా సంతోషంగా ఆ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేసుకోవటం ఎట్లాగా అనే దాని మీద ఒక అవగాహన పూరితమైనటువంటి కాన్సెప్ట్. సో ఈ కాన్సెప్ట్ వినడం వల్ల ఏమైపోతుంది అని అంటే మీకు ఒక 50% లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మనం కోరుకున్నది ఎలా సాధించుకోవచ్చు అనే విషయాన్ని మీకు ఆల్మోస్ట్ అర్థమైపోతుంది అనమాట. దాని కనుక కొద్దిగా చెప్పేటప్పుడు కంప్లీట్గా వింటూ ఉన్నారు అని అనుకోండి, చాలా ప్యూర్గా అర్థమైపోతుంది ఆ సబ్జెక్ట్. సో మనిషి సంతోషంగా ఉండాలి అని అంటే ఎలా అంటే తను అనుకున్న పని నెరవేరిపోయే విధంగా తను మోల్డ్ చేసుకున్నాడు అని అనుకోండి, ఇంకా అంతే సంతోషమే ఉంటుంది. ఇప్పుడు వంట రాని వ్యక్తికి వంట వచ్చింది అని అనుకోండి, వంట చేయడం ఎట్లా తెలిసింది అని అంటే ఆ క్షణం అతను భోజనం చేసుకుని తినగలుగుతాడని నమ్మకం ఉంటుంది. కాబట్టి అది రూట్ మ్యాప్ లేని వాడికి రూట్ మ్యాప్ దొరికింది అని అంటే ఆ క్షణం అతనికి సంతోషం దొరుకుతుంది. ఎడారిలో నీరు దొరికిన వ్యక్తికి ఒక బాటిల్ వాటర్ దొరికింది అని అంటే అది సంతోషం. సంతోషం అంటే ఏంటి అని అంటే గందరగోళమైనటువంటి లైఫ్ స్టైల్లో ఉన్నప్పుడు ఒక సొల్యూషన్ దొరికితే ఆ జీవితం ముందుకు వెళ్ళడానికి దోహదపడేది ఏదైనా సరే అది సంతోషకరమైన విషయం. అలాగే అనారోగ్యంతో ఉన్న వ్యక్తి, నా జీవితంలో ఇంక మారదేమో, ఇంక అయిపోయింది అని అనుకున్న వ్యక్తి తన జీవితంలో మారడానికి అవకాశాలు ఉన్నాయనే ఆశావాద దృక్పథాన్ని ఏర్పరచుకోవడం సంతోషం అనమాట. అలాగే ఆ సంతోషం ఎలా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క కాన్సెప్ట్ అన్నది పెట్టడం జరుగుతుంది. ఇట్స్ ఓన్లీ 1 day క్లాసే, కానీ మోస్ట్ ఆఫ్ చాలా పవర్ఫుల్ ఇంపాక్ట్ ఉన్నటువంటి కాన్సెప్ట్ అనమాట. సో మనిషి చేంజ్ అయిపోవడానికి, వ్యక్తిగతంగా మార్పులు రావడానికి మీకు పెద్ద కష్టంతో కూడుకున్నటువంటిది ఏమో కాదు, లేకపోతే అలాగనే అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ ఏదో దీంట్లో జాయిన్ అవ్వాల్సిన అంటే వాళ్ళకి అర్థం కాదనేది కూడా ఉంటుంది అనమాట. ఎవరైనా సరే ఈజీగా అర్థమైపోతుంది. మీ జీవితంలో నాకు తెలిసి మీరు ఏది మీకు కేటాయించి ఉండరు, మీకు ఒక్కరోజు ఈ ఒక్క కాన్సెప్ట్కి కేటాయించుకున్నట్లయితే మీ జీవితానికి మీరు నిజంగా ఇచ్చినటువంటి గిఫ్టే ఈ బీయింగ్ హ్యాపీ అవుతుంది అనమాట. అంత పవర్ఫుల్ కాన్సెప్ట్ ఇది. దీనికి కూడా ఏంటంటే నేను మరలా చెప్తున్నాను, ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రమే రండి. ఏదో చెప్పాను కదా అనే ఒక ఉద్దేశంతో మీకు ఇష్టం లేకపోయినా రావాలని ప్రయత్నం చేయొద్దు ఎవరు కూడా. అలాగే ఫ్యామిలీ మెంబర్స్ ఫోర్స్ చేశారనో వాళ్ళు కూడా రావద్దు, ఎందుకనంటే ఇది మీకు సూట్ కాదనమాట. ఇష్టం ఉన్న వాళ్ళకి ఇది నిజంగా అమృతం. ఇష్టం లేని వాళ్ళకి కొద్దిగా అంటే ఇష్టం లేకపోయినా లోపలికి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఇష్టం వచ్చేస్తుంది, ఎందుకంటే ఆ కాన్సెప్ట్ మీద నాకున్నటువంటి పట్టు, ఆ కెపాసిటీ ఉంది. కానీ ఏంటంటే ఇష్టం లేకుండా మొహం చిట్లించుకుని మీరు క్లాస్ వింటూ ఉంటే బాగుండదు కదా, నాకు చెప్పడానికి కూడా ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. సో అందుకని చెప్పి ఇంట్రెస్టెడ్ పీపుల్ రావడానికి ట్రై చేయండి. ఇది ఈసారితో మాత్రమే ఉంటుందండి బీయింగ్ హ్యాపీ. ఆఫ్టర్ దట్ మేబీ ఒక 6-7 months తర్వాత మరలా కండక్ట్ చేస్తాను, అంటే నాట్ రెగ్యులర్గా. కారణం ఏంటంటే చెప్తున్నాను కదా, నేను అబ్రాడ్ వెళ్ళే ప్లాన్లో ఉన్నాను. సో అందుకని చెప్పేసి సో షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అండ్ కుబేరా అమృత ప్రక్రియ క్లాసెస్ కూడా మ్యాక్సిమం ఆగస్ట్ లేదా అంటే అక్టోబర్ మూమెంట్లో కండక్ట్ చేస్తామండి. ఈ మధ్యలో ఇంకేం క్లాసెస్ లేవు. సో ఓన్లీ 11th మాత్రమే బీయింగ్ హ్యాపీ అంటే సంతోషంగా ఉండటం ఎలా అనే దాని మీద క్లాస్. సో ఇష్టంగా వచ్చే వాళ్ళు మాత్రమే ఈ క్లాసెస్కి అటెండ్ అవుతే ఇంకా మంచి పవర్ఫుల్గా. డెఫినెట్లీ అండి, నేను ఈ కాన్సెప్ట్ విన్న తర్వాత మీరు మారిపోతారు, నో డౌట్. ఎందుకనంటే చాలా ఆ కాన్సెప్ట్ మీద నేను డిజైన్ చేసినటువంటి ప్లాట్ఫామ్ చాలా పవర్ఫుల్ అనమాట. రిమైనింగ్ క్లాసెస్ మారని కాదు, ఒకరు ఇద్దరు మారలేరు అనమాట. ఎందుకంటే అవి భూమి మీద తయారు చేయబడినటువంటి డిఫికల్ట్ ప్రోడక్ట్స్, అవి వాటిని నేను కాదు కదా, బ్రహ్మదేవుడు కూడా మార్చలేడు కొన్ని. సో మిగిలిన వాళ్ళు అయితే ఖచ్చితంగా మారిపోయారు, మార్పు చెందుతున్నారు, మార్పు వస్తుంది, రాకుండా పోయేదంటే ఏమీ లేదు. ఎందుకనంటే ఈ కాన్సెప్ట్లు ఏవైతే అద్వైత క్రియ అనే కాన్సెప్ట్లు చెప్తున్నామో ఇది మనిషికి తానుగా చేంజ్ చేసుకునే విధానం గురించి చెప్పడం జరుగుతుంది. అంతేకాని మీకు ఒక థర్డ్ ఎలిమెంట్ను లేకపోతే సెకండ్ ఎలిమెంట్ను ఒకటి తీసుకొని వచ్చి మీకు ఇంజెక్ట్ చేసి మీరు దీన్ని పెట్టుకుంటేనే లేకపోతే ఇలా చేంజ్ అయితేనే మీరు చేంజ్ అయిపోతారని చెప్పేది కాదు. ఇక్కడ నేను ఒకటే అంటున్నాను, నీ బుద్ధిని మార్చుకో, నువ్వు మారిపోతావు. నీ ఆలోచన విధానం మార్చుకో, నువ్వు జీవితంలో చాలా గొప్పవారు అయిపోతావు. ఈరోజు మనిషికి ఆర్థికపరమైన కష్టాలు ఉన్నాయంటే దానికి అతనే కారణం. ఏలినాటి శనో
రాహువు కరెక్ట్గా 12వ ఇంట్లో ఉన్నందువల్ల, లేకపోతే శని ఇప్పుడు కరెక్ట్గా ఏలినాటి శని పట్టిందనో అష్టమ శని పట్టిందని చెప్పేసి దీనికి పాపం వాళ్ళకి సంబంధమే లేదు. నిజం చెప్పాలంటే ఇది చేత కావట్లేదు, ఇది సంపాదించుకోవట్లేదు, దానికి శని మీద పెట్టుకుంటే రైట్ కాదు అది. అండ్ ఫ్యామిలీలో గొడవలు ఉన్నాయి, మీ ఈగోలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీకు ఫ్యామిలీలో గొడవలు ఉన్నాయి. ఆ ఈగోలు కంట్రోల్ చేసుకున్నారంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయి. అనారోగ్యం వచ్చింది, నీ లోపల ఉన్నటువంటి వ్యతిరేకమైన ఆలోచనలు ఉన్నాయి, ఆ వ్యతిరేకమైన ఆలోచనల వల్లే నీకు శరీరం చెడిపోతుంది. దాన్ని నువ్వు కనుక సరిదిద్దుకున్నావు అని అంటే ఎటువంటి రోగాన్ని అయినా సరే నువ్వు జయించగలిగే శక్తి నీ లోపల ఉంది. మనిషి అనుకుంటే ఈ ప్రపంచంలో దేన్నైనా సాధించాడు, సాధిస్తూనే ఉన్నారు, సాధించబోతూనే ఉంటారు. ఇది జరుగుతూ ఉందన్నమాట. అంతమంది మనుషులకి సాధ్యమవుతున్నది నీకు సాధ్యం కావట్లేదు అని అంటే లోపం ఎక్కడ ఉంది అని అంటే ప్రయత్నంలో ఉంది. ప్రయత్నంలో ఉంది. కాబట్టి ఆ ప్రయత్నాన్ని ఎలా మనం చేయాలి? మనకి జనరల్గా మనకి ఇమీడియట్లీ ఏది రావు, బట్ దాన్ని తెలుసుకోవడం వల్ల, ఆచరించడం వల్ల, దాని మీద అవగాహన కలిగి ఉండడం వల్ల కూడా ప్రయత్నాన్ని మనము కొనసాగించవచ్చు, అద్భుత విజయాలు సాధించుకోవచ్చు. దాని గురించి చెప్పేది అంటే ఇది ఏదో చూచాయిగా చెప్పేసుకునేసి తర్వాత మిమ్మల్ని ఏదో మభ్యపెట్టాలనే ఒక ఉద్దేశంతో మాత్రం నేను ఈ కాన్సెప్ట్ చెప్పాలనుకోలేదు. మొట్టమొదట ఏ రోజైతే నేను ఈ కాన్సెప్ట్కి రావాలి, ఏదైతే చెప్పాలి అని అనుకున్నానో ఆ రోజు నాకు ఉన్న ఏకైక నమ్మకం ఏంటంటే, ఈ రోజుకి ఉన్న ఏకైక నమ్మకం ఏంటంటే, మనిషి తన ఆలోచన వ్యవస్థ మార్చుకున్నట్లయితే తన జీవితం చేంజ్ అయిపోతుంది. ఇది మనిషికి తెలియచేయాలి, ప్రతి ఒక్కరికి తెలియచేయాలి. ఎందుకంటే నా జీవితంలో చాలా పెనుమార్పులు నేను చూశాను. అదేవిధంగా నా దగ్గరకు వచ్చినటువంటి వారి యొక్క జీవితాల్లో కూడా మార్పులను చూశాను. ఇంతమంది జీవితాల్లో మార్పు వచ్చింది అని అంటే చాలా వరకు క్లారిటీ చేసుకున్నాను. ఇది నేను ఎంత పెద్ద గొప్ప వ్యక్తితో అయినా సరే డిబేట్ చేయడానికి నేను రెడీ. అండ్ ఫైనల్గా నేను నిరూపించి కూడా చూపిస్తాను అనమాట. ఎస్, మనిషి యొక్క శక్తి అనంతమైంది, దాని మించి ఇంకా ఏదీ లేదు. ఆఖరికి భగవంతుడి శక్తి కూడా మనిషి లోపల ఇన్వాల్వ్ అయిపోయి ఉంది. కాబట్టి ఉపయోగించుకో, నీ శక్తిని ఉపయోగించుకోగలిగావంటే ఉన్నత స్థితిలోకి వెళ్ళడానికి నీకు అవకాశం ఉంటుంది. ఎలా చేయాలి అనేది అన్నీ కూడా ఈ క్లాసెస్ రూపంలో తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ ఏదో మీకు ఒక హోలీ వాటర్ ఒకటి ఇచ్చి ఆ వాటర్ని మీరు తాగండి, మీకు అంత ఆటోమేటిక్ చేంజ్ అయిపోతుంది, సోది డైలాగ్ మేము కొట్టం. నీకు నువ్వు ఆలోచన చేంజ్ మార్చుకున్నట్లయితే చేంజ్ అవుతావు. అండ్ అట్ ద సేమ్ టైం ఒక సమ్ జమ్స్ అనో లేకపోతే ఇంకేదేదో పార్టికల్స్ ఇచ్చేసారు, అది మీ ఇంట్లో పెట్టుకోండి. మీ ఇంట్లో పెట్టిన తర్వాత అక్కడికి ఏదో రేస్ వస్తాయని చెప్పి ఈ చెప్పి నేను చెప్పను. ఎందుకనంటే నువ్వే రే, నువ్వే ఎనర్జీ, నువ్వే వజ్రం, నువ్వే పగడం, నువ్వే ముత్యం, నువ్వే ఆనిముత్యం. నిన్ను మించిన శక్తి లేదు. నువ్వు అనుకుంటే ఈ సృష్టిలో దేన్నైనా సరే కదిలించగలుగుతావు, శాసించగలుగుతావు, అద్భుతాలను క్రియేట్ చేయగలుగుతావు. నిన్ను నువ్వు తట్టి నిద్ర లేపడానికి నీ లోపల శక్తి కావాలి. ఆ శక్తి కావాలి అంటే నీకు కొద్దిగా అవగాహన ఉండాలి, లేదా నువ్వు సాధన చేయాలి. నీకు సాధన చేసి ఓపిక లేదు కాబట్టి ఆల్రెడీ చేసినోడు ఎవడైనా ఉన్నట్లయితే వాళ్ళ దగ్గరకు అప్రోచ్ అవ్వాలి. లేదు అని అంటే నువ్వు ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయకుండా కూర్చున్నావు అని అంటే నీ జీవితం తరిగిపోతుంది. ఆ తర్వాత చరిత్రలో నువ్వు ఒక పేపర్గా కాదు కదా, కనీసం ఒక అక్షరంగా కూడా మిగలవు. కుదిరితే చరిత్ర అవ్వు. అలా అవ్వడానికి ప్రయత్నం చేసిన వాడికి మాత్రమే జీవితం ఆధారపడుతుంది. ఈ సత్యాలన్నీ తెలుసుకున్నాను కాబట్టి నేను అనుభవించాను. నాకు సమస్య అన్నది వచ్చినప్పుడు, నాకు మార్గం కనిపించినప్పుడు నేను ఎంత బాధపడ్డానో నాకు తెలుసు. ఇప్పుడు ఈ రూట్ తెలుసుకున్న తర్వాత ఏంటనంటే ఆ రూట్ నిజంగా అవసరమైనటువంటి క్యాండిడేట్లకి ఎలా చెప్పాలి అనే దాని మీదే ఈ కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది. సో 11th of June కాన్సెప్ట్ చాలా శక్తివంతమైనది, చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఉపయోగించుకున్న వాళ్ళకే ఇది మీకు ఒక అక్షయ పాత్ర దొరికినట్టు అవుతుంది. ఉపయోగించుకున్న వాళ్ళకి రొటీన్ లైఫ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. దట్స్ మీకు సంబంధించింది. ఓకేనండి, కాల్స్ తీసుకుందాం. హలో 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 నమస్తే అండి, మీ పేరు? నా పేరు దేవి, గుంతకల్. చెప్పండి, గిరీష్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. యా, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. చెప్పండి దేవి గారు. సార్, నేను పెద్ద ఫ్యాన్ సార్. డైలీ మీ ఈ ప్రీవియస్ ప్రోగ్రామ్స్ అన్ని చూసి చాలా బాగా మోటివేట్ అయ్యాను. మీకు చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలని కాల్ చేశాను సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్. మా సిస్టర్ భర్త చాలా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి సార్. నేను వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించాను. మీరు చెప్పినారు కదా ఇంతకుముందు పీరియడ్స్ లో ఒకరి గురించి ఆలోచించినా మన లైఫ్ లోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ వాళ్ళ గురించి కనుక్కోవాలని. అతన్ని పిలుచుకురావాలంటే క్లాస్ కి వచ్చే రకం కాదు. కాబట్టి ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్ వెళ్ళాలంటే ఎలా చేయాలా, దానికి సొల్యూషన్ అడుగుదామని కాల్ చేశాను. అంటే ఒకటి అండి, సరే మీరు అడిగిన దానికి చెప్తాను. జనరల్గా ఎలా పనిచేస్తాయి ఈ బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి, ఎలా తయారవుతాయి అని అంటే మానసిక ఒత్తిడి ఎక్కువగా అయిపోయినప్పుడు వాళ్ళల్లో స్పేస్ తగ్గిపోతుంది. స్పేస్ తగ్గిపోయినప్పుడు ఏమైపోతుంది అని అంటే తెలియకుండా వాటిని కంట్రోల్ చేయడం, ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఏంటంటే లైక్ స్మోకింగ్ అనో, సిగరెట్ అనో, ఇతర చాలా చాలా వ్యాపకాల లోపలికి వెళ్ళిపోయేసి దానికి బందీ అయిపోతాడు అనమాట. సో ఇటువంటి వ్యక్తిత్వాలు మార్పు రావాలి అని అంటే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వటము, వాళ్ళకి చాలా ఇదిగా ఇవ్వటం అనమాట. రారు అన్న వాళ్ళని మనం తీసుకురాలేము. మనకు సామెత ఉందన్నమాట, గుర్రాన్ని నీటి వరకు తీసుకుని వెళ్తాం కానీ నీళ్ళు అయితే తాగించలేం కదా అని చెప్పేసి.
సో సిమిలర్లీ ఇది కూడా ఇలాగే ఉంటుంది. వాళ్ళని చేంజ్ చేయాలి అని అంటే మనలో ముందు ఆ పాజిటివిటీ కనిపించాలి, వాళ్ళకి చూపించాలన్నమాట. కొంతమందికి చూడు నేను ఇంతకు ముందు ఎలా ఉండేదాన్ని, ఇప్పుడు ఎలా చేంజ్ అయ్యాను, సో నువ్వు కూడా ప్రయత్నం చేస్తే మార్పు వస్తుంది అన్నది కనుక మనం ప్రయత్నం చేయగలిగాము అని అనుకోండి, ఇదేదో పెద్ద అసాధ్యమైన థింగ్ ఏం కాదు, చాలా ఈజీగా కూడా చేయొచ్చు. వాళ్ళలో ఒక బలాన్ని నింపాలన్నమాట, ఆత్మస్థైర్యాన్ని నింపేదానికి వాళ్ళకి ఒక మంచి బుక్స్ ఇవ్వటము, లేకపోతే ఇట్లాంటి కార్యక్రమాలను చూపించటము, వాళ్ళలో ఒక రకమైనటువంటి మోటివేషన్ తీసుకురావాలి. ఎంతకాలం ఇలాగే ఉంటావు, సరే రేపు తాగుతావు, ఎల్లుండి తాగుతావు, ఓ సంవత్సరం తాగుతావు, తర్వాత ఎప్పుడు చెక్ పెడతావు అన్నది వాళ్ళకి తెలియచేయాలి. సో ఇది కాదు కదా, జీవితాంతం తాగుతూ ఉండడమే పరిష్కారం కాదు కదా. సో లైఫ్ అన్నది ఉంది కదా, దాన్ని మనం సాధించుకోవాలి అని అంటే ఎలా చేయాలి అనే దాని గురించి వాళ్ళలో ఒక అవగాహన, వాళ్ళలోనే ఆలోచన విధానాన్ని రెక్కెత్తించాము అని అనుకోండి, ఆటోమేటిక్గా చేంజ్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. సరే, మరో కాల్ తీసుకుందాం. హలో 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 నమస్తే అండి. మాట్లాడదామని గిరీష్ గారితో. నమస్తే అండి, మీ పేరు? నా పేరు జయప్రద. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కరీంనగర్ నుండి. సరే, గిరీష్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో హలో, నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. ఇప్పుడు నేను 63 సంవత్సరాలు ఉన్నాయి నాకు. నా చేయాలనుకుంటే చేయొచ్చునా అని, వ్యాపారమే కానీ ఏదన్నా. ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నాము, దాని గురించి మరి మైండ్ చేసుకుండాలి, ఎట్లా ఇది చేయాలి అనేది అడుగుతున్నా. షూర్ తల్లి, మీరు చెప్పింది నాకు అర్థమైంది. అంటే ఇప్పుడు నేను బిజినెస్ చేయాలి అని అనుకుంటే నేను చేయగలనా, తర్వాత ఇంకేమన్నా సరే నేను ఛాలెంజెస్ సాధించుకోవాలి అని అనుకుంటే చేయొచ్చా అని చెప్పేసి, ఎందుకు చేయకూడదు, ఎవరు చేయకూడదు అని చెప్పేసి అన్నారు. అసలు ఏజ్ అనేది ఎక్కడి నుంచి ఉంది? ఒకరు 30 సంవత్సరాలకు చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు జనరల్గా చూసుకున్నాము అని అంటే వాళ్ళకి అక్కడితో అయిపోయింది. మీకు ఇప్పుడు 68 అంటున్నారు, ఎవరు చెప్పాడు ఏజ్ ఇంతవరకే చేయాలి, ఇక్కడ వరకు మాత్రమే మిగిలిన పట్టించుకోకూడదు అది ఇది అని చెప్పేసి? ఎవరు లేదే. మనస్సుకి ఏజ్ లేదు, శరీరానికి ఉంది, గుర్తుపెట్టుకోండి. సో మనం అనుకున్నాము అని అంటే అద్భుతాలు క్రియేట్ చేయొచ్చు. మోర్ ఎవర్ ఇంకా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే మీకు ఇన్ని సంవత్సరాల నుంచి అనుభవం ఉంది, మనుషులేంటి, వ్యక్తిత్వాలు ఏంటి, ఎవరికి ఏం అవసరం అవుతాయి, ఏం నొప్పుతాయి అనే విషయాలు మీకు ఇంకా బాగా క్లారిటీ ఉంటుంది. ఈ అనుభవాన్ని ఉపయోగించుకున్నామనంటే ఇంకా అద్భుతాలు క్రియేట్ చేయొచ్చు. నాకు తెలిసి యంగ్ స్టార్స్ కంటే ఓల్డ్ ఏజ్లో ఉన్నటువంటి వాళ్ళు ఇంకా చాలా బాగా చేయగలుగుతారు. ఎందుకంటే మీకు అనుకో ఉంటుంది, మాట్లాడటం ఎలాగో తెలుస్తుంది, అండ్ అట్ ద సేమ్ టైం ఎలా మాట్లాడాలి, ఏ విధంగా ఉండాలి అనేది కూడా ప్రతిదీ తెలుస్తుంది, డబ్బు విలువ తెలుసు, అన్నీ తెలుసు, కాబట్టి చేయొచ్చమ్మా. అంటే ఇది అసాధ్యం అంటే ఏమీ లేదు తల్లి. ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ చరాచర ప్రకృతి భగవత్ తత్వం ఉంది చూశారు, అమ్మవారు కావచ్చు, మనం మహాశివుడు అనుకోండి, మహావిష్ణువు అనుకోండి, వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు నిజంగా ఉన్నారా అని అంటే ఖచ్చితంగా ఉన్నారు. భగవంతుడు ఉన్నాడు, గుడ్డోళ్ళు కనబడ్డేమో కానీ, అంటే చెప్పేదంటే మామూలుగా అంధత్వం వల్ల వచ్చిన వాళ్ళు కాదు, జ్ఞానం ఎక్కువ అయిపోయి కొంతమంది గుడ్డోళ్ళు అయిపోతూ ఉంటారనమాట. అటువంటి గుడ్డోళ్ళకు కనిపించడేమో కానీ భగవంతుడు మంచి హృదయం ఉండి పవిత్రమైనటువంటి ఆలోచన విధానం ఉంటే అణువులోనూ భగవంతుడు కనబడతాడు. చూసే దృష్టిని బట్టి ఆధారపడుతూ ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఉన్నారు కదా, భగవత్ తత్వం అనేది ఉంది కదా. వీడి కుర్రాడు వీడికే ఎక్కువ సపోర్ట్ చేయాలి, వీడి ముసలాడు వీడికి సపోర్ట్ చేయకూడదు అన్నటువంటి ఫీలింగ్ ఉండదు. ఈ క్యాస్ట్ వాడికి మాత్రమే సపోర్ట్ చేస్తానని చెప్పడానికి క్యాస్ట్ ఫీలింగ్లు వాళ్ళకి లేవు. సో ఎవరికైనా చేస్తారు. పలానా రేస్కి సంబంధించిన వాళ్ళకి మాత్రమే ఇస్తాం, వీళ్ళకి ఇవ్వము అని చెప్పేసి, అంటే నల్లోడికో తెల్లోడికో ఇట్లా ఇచ్చుకుంటామని చెప్పేది లేదు. అలాగే పలానా మతస్థుడికి మాత్రమే చేస్తాను, ఈ మతస్థుడికి చేయనంటే నిజంగా చెప్పాలి అని అంటే హైందవులే ప్రపంచంలో నెంబర్ 1 అయిపోయి ఉండాలన్నమాట. ఇస్లాం క్రిస్టియన్ వాళ్ళు ఉండరు అనమాట. భగవంతుడికి కులాలు మతాలు ఈ పిచ్చి గజ్జనది లేదు దేవుడి దగ్గర చెప్పాలి అని అంటే. సో చాలా బ్రహ్మాండమైన వాడు నిజంగా చెప్పాలి అని అంటే, అన్నిటికీ అతీతమైనటువంటి వాడు. నువ్వు అర్థం చేసుకోవడంలో లోపం ఉంది కాబట్టి జనరల్గా మీకు దేవుడు అంటే అర్థం కావట్లేదు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే దేవుడు అంత శక్తి, ఈ దేవుడు అంతటి ప్రేమ, దేవుడు అంతటువంటి గొప్ప శక్తి, అద్భుతం, అనంతమైనటువంటి ప్రేమ మీ కంటికి కనిపించదు ఎవరికి కూడా. సో కాబట్టి ఏజ్ అనే దాన్ని లెక్క చేయొద్దు తల్లి. ఈ క్షణంలో కూడా మీరు సాధించుకోవచ్చు. కొద్దిగా కష్టం అన్నది ఉంటుందేమో కానీ దాన్ని కూడా మనం సాధించుకోవాలి అని కనుక ఉపయోగించుకుంటే, మంచిగా ఆలోచన చేయగలిగితే అద్భుతాలు క్రియేట్ చేయొచ్చు. దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే కెంటకీ ఫ్రైడ్ చికెన్ అంటారు, KFC అని అంటారు. అందరూ బకెట్లో చికెన్ తింటుంటారు కదా, అది అతను సక్సెస్ అయ్యింది 69 సంవత్సరాల వయసులోనే. సో ఆ వ్యక్తికి పాసిబుల్ అయిందని అంటే మీకు ఎందుకు కాదు, చేయొచ్చు. ఆలోచన విధానం కనుక ఉంది అని అంటే అద్భుతాలు క్రియేట్ చేయొచ్చు తల్లి. అది అలాగే గిరీష్ గారు, తల్లిదండ్రుల విషయంలో, తల్లిదండ్రుల పిల్లల విషయంలో చాలా కంగారు పడుతూ ఉంటారు. అందులో ఇప్పుడు అన్ని రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. 10th అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఇంటర్, అది తీసుకునేటప్పుడు పేరెంట్స్ పిల్లల మీద చాలా ఒత్తిడి అనేది చేస్తూ ఉంటారు. అలా కాకుండా పిల్లలు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలంటే తల్లిదండ్రులు వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ చేయాలంటే?
మన ఇండియా అండ్ లైక్ పాకిస్తాన్, కొన్ని శ్రీలంక, ఈ సరౌండింగ్ మన ఈ భారతఖండం ఉంది కదా, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే పిల్లలు ఎక్కువ చదివేసేయాలి, ప్రతి ఒక్కడు ఐఏఎస్ అయిపోవాలి అంతే, లేదా ఐపీఎస్ అయిపోవాలి, లేకపోతే సిఎస్ అయిపోవాలి, లేకపోతే ఐఐటీలోనే జాయిన్ అవ్వాలి, లేకపోతే ఇంకా ఆయన చదివినట్టు కాదు, ఆయన చదువుతున్నట్టు కాదనమాట. రెండవది 10కి 10 అని ఈ విధంగా కనుక వాళ్ళ ఫోటోలు కనబడితేనే వాళ్ళ పిల్లలు అంటే వీళ్ళు ప్రెస్టేజియస్ ఇష్యూ కింద కన్సిడర్ చేసేస్తున్నారనమాట. పిల్లలు బాగా చదివితే పేరెంట్స్ చాలా గొప్ప లెవెల్లో ఫీల్ అవుతున్నారనమాట. వాళ్ళు పిల్లలు అంటేనే చిన్న మనస్తత్వం కలిగి ఉంటుంది. మీ అంత గొప్ప మనస్తత్వాలు వాళ్ళకి లేవు, మీలాగా విచిత్రమైనటువంటి ఆలోచన విధానాలు వాళ్ళకి లేవు. వాళ్ళు ఏదో ఇప్పుడు 8.8 7.8 కొన్ని మార్కులు తెచ్చుకొని ఉంటారు, అట్లీస్ట్ బి గ్రేడ్ అలా తెచ్చుకొని ఉంటారు. ఆ తెచ్చిన దానికి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. మీరు ఇలా ఎంకరేజ్ చేయలేదు అని అనుకోండి, నెక్స్ట్ టైం వాళ్ళు ఇంకా మార్కులు తేడారు. వాళ్ళు ఎంత కష్టపడి చదివితే కూడా వీళ్ళు సపోర్ట్ చేయలేదు, పైగా తిట్టడం మొదలెట్టారు అని చెప్పి ఒక ఉద్దేశంతో, అంటే నా దగ్గర చాలామంది స్టూడెంట్స్ వస్తారండి, వీళ్ళకి ఒపీనియన్స్ చెప్తాను. 8 గంటలకి మార్నింగ్ వెళ్ళానంటే నైట్ 10 గంటల వరకు చదివిపిస్తూనే ఉంటారు. ఇంకా అది తప్ప నాకు ఇంకొక లైఫ్ లేదు. ఒక్కొక్కరు చెప్తూ ఉంటే అయ్యో ఇంత దారుణంగా ఉందా వీళ్ళ పరిస్థితులు అని చెప్పేసి. ఉన్నాయి కదా, కొన్ని ఉన్నాయి భయంకరమైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఆ భయంకరమైన ఇన్స్టిట్యూషన్లోకి ఈ జైల్లో ఖైదీలాగా ఎత్తుకుని పోయి వీళ్ళని దోసేస్తారు. ఏమవుతుంది, దీని గురించి ఒక చిన్న కథ చెప్తాను. ఒక సైకియాట్రిస్ట్ చెప్పారనమాట. ఒక సర్కస్ కంపెనీ ఉండేదండి. దాంట్లో ఏం చేసేవాళ్ళు అని అంటే ఏనుగులు, పులులు ఇలాంటివన్నీ కట్టి పెట్టేవాళ్ళు అనమాట రోజు. సో ఒక రోజు ఏమైపోయిందంటే అనుకోకుండా ఏదో నిప్పురవ పడి ఆ సర్కస్ కంపెనీలో ఉన్నటువంటి మొత్తం తగలబడిపోయి దాంట్లో పెద్ద పెద్ద ఏనుగులతో సహా కాలిపోయి చచ్చిపోయాయి అనమాట. సరే బాగానే ఉంది, ఇంత చచ్చిపోయినాయి కదా అని చెప్పి ఒక నిపుణులు వచ్చారనమాట. ఎందుకు ఇది ఎంత జరిగింది అని దాన్ని పరిశీలిద్దామని చెప్పి తీరా చూసి వచ్చిన తర్వాత అక్కడ చూస్తే కొన్ని ఏనుగులకి చిన్న చాంతాడు అంటే మీకు ఐడియా ఉంటుంది, చిన్న రోప్ అనమాట. ఆ రోప్ లాంటి దాన్ని గట్టి పెట్టున్నారు అంతే ఏనుగుకి. అది అనుకుని ఇట్లా బట్టలు ఆగిందని అనుకోండి, అది తెగిపోతుంది. కానీ అక్కడ ఏమైపోయింది అని అంటే ఆ రోప్ని వీళ్ళు ఏం చేసేసారు అని అంటే గట్టిగా చిన్నప్పటి నుంచి, అంటే చాలా చిన్న ఏజ్ నుంచి దాన్ని కట్టి పెట్టడం వల్ల అది దానికి అలవాటు పడిపోయింది అనమాట. అంటే ఆ చిన్నటువంటి మనస్తత్వానికి అలవాటు పడిపోయింది. ఇది నేను భవిష్యత్తులో తెంపలేను అన్నటువంటి ఫీల్డ్లో ఉండిపోయింది. కాబట్టి ఆ ఫైర్ అవుతున్న ఆ రోపును అది తెంపలేకపోయింది. కారణం ఏంటంటే దానికి ఫిక్స్ అయిపోయింది అనమాట మైండ్. అదేవిధంగా ఈరోజు పిల్లవాడు 10కి 10 అని చెప్పేసి వాడికి ఆ విధంగా నువ్వు గ్రేడ్ రాలేదు అని అంటే నువ్వు మనిషివే కాదు, నువ్వు మా పిల్లలు అని చెప్పుకోవడానికి అసహ్యంగా ఉంది. అది చాలామంది చెప్తున్నారు ఈ మధ్యకాలంలో. నాకు ఆ ఫోన్లు కూడా వస్తూ ఉన్నాయి అనమాట. నాకు ఏడుపు వస్తుందండి, మా పిల్లాడు ఎంత తెచ్చుకున్నాడు అన్నాను. 8.9 అంటే 8.9 మార్క్స్ మామూలు మార్కులా, 89% అసలు అది. దానికి ఇంకెంత తేవాలమ్మా అని అంటే అసలు 100 వస్తుంది అని చెప్పి అనుకున్నాను అని అంటే, నువ్వు చదువుంటే తల్లి అప్పుడు తెలుసుంటుంది నిజంగా చెప్పాలి అంటే. ఆమె తెచ్చి ఉండదు, 100 జన్మలు పడతాయి అనమాట. ఆ వాళ్ళన్నా 8.9 తెచ్చారు నిజం చెప్పాలి అని అంటే. సంతోషించాలి, ఈ క్షణం సంతోషించాలి. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను చూడండి ఏనుగు పరిస్థితి. ఇలాగే వీళ్ళని కూడా ఏం చేస్తున్నారంటే ఎత్తుకుని పోయేసి ఆ జైల్లో వేసేస్తున్నారు. వీళ్ళకి స్వేచ్ఛ ఉండదు, ఏమీ ఉండదు. 24 గంటలు చదువుతారు, వస్తూ ఉంటారు. అంటే వీళ్ళకి బయట ప్రపంచం తెలియదు. రేపు ఏదైనా సమస్య వచ్చిందంటే ఎలా హ్యాండిల్ చేస్తారు. దీనికి సంబంధించింది ఇంకో చిన్న కథ చెప్తాను మీకు, బాగా అర్థమవుతుంది. ఒక వన్యప్రాణి మృగం బ్లూ క్రాస్ సొసైటీ ఉంటుంది కదండి. వీళ్ళు ఏం చేశారు అని అంటే ఒకరోజు ఈ సర్కస్లో ఉన్నటువంటి పులులు, సింహాలు వీళ్ళందరూ ఫుడ్ పెట్టి చంపేస్తున్నారని, అంటే ఈ సర్కస్లో వాడుతున్నారని ఒక ఉద్దేశంతో వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళిపోయి ఏం చేశారంటే ఈ పులులు కొన్నిటిని తీసుకుని పోయి జంగల్లో వదిలేశారనమాట. జంగల్లో వదిలేసిన తర్వాత ఏమైపోయింది అని అంటే కొంతకాలానికి మళ్ళీ ఆ జంగల్లో వెళ్ళి చూశారు. కొన్ని వేట కుక్కలు పులులు చంపి తినేస్తున్నాయి. పులులు జనరల్గా ఎంత శక్తివంతం, మీరు కోట అంటే వేట కుక్క కాదు కదా, నక్క కాదు కదా, ఏమైనా కొన్ని నక్కల మంద పోయేసి దాన్ని కొరికి ఆ పులులను చంపి తినేసాయి అనమాట. కారణం ఏంటి అని అంటే ఈరోజు మనము విద్యా వ్యవస్థలు సర్కస్లు అనే స్కూళ్ళలో వేసేసి వాళ్ళని అదే పనిగా ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళకి బయట ప్రపంచం అన్నది ఏది తెలియకుండా ఆ విధంగా వాళ్ళని ట్రైన్ చేసేసారు. కాబట్టి ఫైనల్గా రేపు బయటకు కనుక వస్తే వీళ్ళు ర్యాంకులు అయితే తెచ్చుకుంటారు కానీ, సబ్జెక్టులు అయితే తెచ్చుకుంటారు కానీ నిజ జీవితంలో ఫెయిల్యూర్ అయిపోతారండి. అలా కాకుండా వాళ్ళకి ఇంటర్పర్సనల్ స్కిల్స్ పెంచాలి, స్పోర్ట్స్ మీద అవకాశం కల్పించాలి, ప్రతి దాని మీద ఉండాలి. బయట కంట్రీస్లో అయితే వాడు ఎంత సక్సెస్ఫుల్గా హ్యాపీగా ఉన్నాడు అనే దాని మీద ఆలోచన చేస్తారు. కానీ మన భారతదేశంలో ఏంటంటే మన మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి తత్వానికి సంబంధించిన వాళ్ళం కాబట్టి మనం సంపాదించలేం. కాబట్టి పిల్లలు కూడా అదే రకంగా తయారవుతారు. వాళ్ళు కూడా రేపు ఉద్యోగం చేస్తేనే బతుకుతారు అని చెప్పి తల్లిదండ్రులు కొద్దిగా సంపాదిస్తే ఏం పోతుంది, పిల్లలు కొంచెం సపోర్ట్ అవుతుంది కదా, ఇంకొంచెం వాళ్ళని ఎనర్జైజ్ చేయొచ్చు కదా. వాళ్ళకి ఈ యూనివర్సిటీలోనే ఎందుకు కావాలి, మిగిలిన యూనివర్సిటీలు కావా, వాళ్ళలో ఉన్నవి ఇవి కావా
అవుతాయి. కొద్దిగా వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళని కనుక పర్సనల్గా మోటివేట్ చేసి ఇంకొంచెం బాగా డెవలప్ చేయగలిగితే చాలా అద్భుతాలు క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని 9% రాలేదు అని చెప్పు, 10% రాలేదు అని అంటే పాపం 12 నెలల పాటు చదివి ముందు జూనియర్ 10th, మళ్ళీ ఆ తర్వాత 10th, మళ్ళీ జూనియర్ ఇంటర్, మళ్ళీ ఆ తర్వాత ఇంటరు, చదివి మీరన్న సీరియళ్ళు, మీరన్న సినిమాలు, మీరన్న పెళ్ళిళ్ళకి వీటికి వాటికి వెళ్తారు. వాళ్ళు ఎక్కడికన్నా వెళ్తున్నారా? వెళ్ళట్లేదు కదా. వాళ్ళకి ఏమన్నా కనీసం సెలవులు వస్తున్నాయా? వచ్చేది కరెక్ట్గా వేసవికాలం సెలవులు వస్తే దానికి కూడా మళ్ళీ ఒక ప్రత్యేకమైన ట్యూషన్ పెట్టి చదివించేయడం. ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ లైఫ్లో అన్నీ కోల్పోయిన తర్వాత లాస్ట్ మూమెంట్లో నువ్వు 8.9 రాలేదు, ఓన్లీ నువ్వు 10% తెచ్చావు అని అంటే ఆ రోజు కష్టపడిన కష్టానికి మీరు ఏమి ఇస్తున్నారు ఫలితం? నిజమే కాదండి? ఏమి ఇస్తున్నాం ఫలితం? ఆ ఫలితాన్ని ఇవ్వడం కనీసం ఎంకరేజ్ చేయండి. నాన్న పర్లేదురా, నువ్వు ఈ మాత్రం తెచ్చావంటే చాలా గొప్ప, నువ్వు యాక్చువల్ 9.5% తెస్తాను అనుకున్నాను, నువ్వు తేలేకపోయావు, ఓకే నో ప్రాబ్లం, ఇంటర్మీడియట్లో నువ్వు కష్టపడి చదువు అని చెప్పి వాళ్ళకి ఒక్కరవ ఎంకరేజ్మెంట్ ఇచ్చి, రా సినిమాకి వెళ్దాము, లేకపోతే అమ్యూజ్మెంట్ పార్క్ వెళ్దాము, పోయి నేను తీసుకుని వెళ్తాను, అవన్నీ చూపించి వాళ్ళని కనుక ఎంకరేజ్ చేస్తే ఎంత బాగా చదువుతారండి పిల్లలు, చాలా అద్భుతాలు చేస్తారండి. మీరు అనుకున్నట్టు పిల్లలు అలా ఉండరు. తల్లిదండ్రుల ప్రేమ కోసం చచ్చిపోతూ ఉంటారు. వాళ్ళని ఏ రకంగా వాళ్ళని సంతోషపెట్టాలన్నది ఏ కొడుకైనా ఏ కూతురైనా ఇదే విధంగా ఉంటుందండి. వాళ్ళ తల్లిదండ్రుల మీద ఇంట్రెస్ట్ చూపించాలని అనుకుంటారు. మీరు వాళ్ళతో మాట్లాడారా? లేదు. ప్రిన్సిపల్తో మాట్లాడతారు, మిగిలిన వాళ్ళతో మాట్లాడతారు, పిల్లలతో మాట్లాడారు. వాళ్ళకి ఏం కావాలన్నది తెలుసా? లేదు. పక్కింటి నానిగాడు ఇంజనీరింగ్ చేయడానికి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఆ తర్వాత ఐఐటీలో జాబ్ కొట్టాడు, అమెరికాకి వెళ్ళిపోయాడు. ఈడు కూడా ఆడికే వెళ్ళాలి. ఆడితే ఈడితో కంపారిటీ ఎక్కడ వర్కౌట్ అవుతుంది? వాడు ఇటుకురా, ఈడి వజ్రం లాగే ఉండనివ్వండి. మీ పిల్లలందరూ వజ్రాలతో సమానమైనటువంటి వాళ్ళు, చాలా గొప్ప వాళ్ళు. వాళ్ళకి ఇష్టం వచ్చింది చదవనివ్వండి. వాళ్ళ జీవితంలో వాళ్ళకి ఇష్టం వచ్చింది. అందరూ ఇంజనీరింగ్ చేసి కొంతమంది బ్యాంకులో పోయి పనిచేస్తున్నారా? కొంతమంది పోయి సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా చేస్తున్నారా? ఒకటి చదివి ఎలక్ట్రానిక్ ఇంజనీరు, తర్వాత చేసేవాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్. నా దగ్గర వర్క్ చేస్తున్నారు, ఐ హ్యావ్ ఎ సాఫ్ట్వేర్ కంపెనీ. నా దగ్గర సగం మంది ప్రొఫైల్స్ ఉన్నాయన్నమాట. అందరూ మెకానికల్ ఇంజనీరింగ్ చేసి సాఫ్ట్వేర్కి వచ్చున్నారు. మెకానికల్కి దీనికి ఏమైనా సంబంధం ఉందంటే లేదు. ఎంబీఏలు చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వచ్చున్నారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీల్డ్కి లేదు. మీకు కావాల్సింది ఏంటో వాడి జీవితంలో సంతోషంగా ఉండడం. వాళ్ళని సంతోషంగా పెట్టడానికి ఇప్పటి నుంచే ప్రయత్నం చేయండి. వీళ్ళలో స్ట్రెస్ పెరిగిపోయేసి మానసిక రుగ్మతలు వచ్చి, ఇప్పుడు చాలామందిని చూసామని అనుకోండి, సియాటికా అని ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం వస్తుంది. ఎందుకు ఆ ప్రాబ్లం వస్తూ ఉన్నాయి అని చెప్పేసి మనం కనుక ఆలోచించామంటే చిన్న వయసులో బాగా స్ట్రెస్కి లోన్ అయిపోయారు. అందుకే డయాబెటిక్లు అనే అదృష్టమైనటువంటి ఆఫర్లు కూడా వస్తున్నాయి ఈ మధ్యకాలంలో, చాలా తక్కువ కాలంలో. మన వాళ్ళకి ఇంతకుముందు ఉండేది కాదు, ఎందుకంటే ఇంతకుముందు కాంపిటీషన్ ఎగ్జామ్ లేవు కాబట్టి. ఇప్పుడు ప్రతిదీ కాంపిటీషన్. ఎల్కేజీ నుంచి ఐఐటీకి తయారు కండి అని చెప్పేసి ఆఫర్ల మీద ఆఫర్లు పెడుతున్నారు. అంతే. సో నేను చెప్పేది ఏంటంటే పిల్లల్ని పిల్లల్లాగే ఉండివ్వండి, పిల్లలకి సంతోషాన్ని ఇవ్వండి, పిల్లలకి అద్భుతంగా వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఎవరైతే ఇప్పుడు తక్కువ పర్సెంటేజ్లు వచ్చాయో వాళ్ళకి ఎంకరేజ్ చేయండి, అంతేగాని డిస్కరేజ్ చేయమాకండి. దీనివల్ల పాపం వాళ్ళ చిన్న మనసులు చితికిపోతున్నాయండి. కొంతమంది సూసైడ్లు చేసుకోవడానికి కూడా రెడీ అయిపోయి ఉన్నారు పిల్లలు. కాబట్టి వాళ్ళు చచ్చిపోయిన తర్వాత మీరు ర్యాంకులు వస్తే ఎంత లేకపోతే ఎంత చెప్పండి, వాళ్ళే మనకు కావాల్సిందే. కాబట్టి ఎంకరేజ్ చేయండి. అండ్ నేను ఒక పిల్లవాడిగా చెప్తున్నాను అందరికీ, పేరెంట్స్కి. అది ఓకేనా? నిజంగా అంటే పేరెంట్స్కి సపోర్ట్ కోసమే చెప్పి నేను ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. ఇప్పుడు అందరూ పేరెంట్స్ పిల్లల మీద అట్లానే ఒత్తిడి తెస్తూ ఉన్నారు. సో అట్లా జరగకుండా ఉండకూడదు. మీలాంటి వాళ్ళ తర్వాత అడ్వైజ్ ఇప్పిస్తే వాళ్ళలో కొంచెమన్నా మార్పు వస్తుందేమో అన్న. డెఫినెట్లీ అండి. నేను కూడా ఇప్పుడు దగ్గరగా ఆ ఏజ్ నుంచే వస్తూ ఉన్నాను. ఆ ఒత్తిడి ఎలా ఉంటుంది, ఆ మానసికంగా ప్రభావం ఎలా ఉంటుంది అనేది. మేబీ మా పేరెంట్స్ చాలా గొప్ప వాళ్ళు అనుకోండి. నేను ఇంటర్మీడియట్ 6 సంవత్సరాలు రాసిన ఏమని లేదు. సో దిస్ ఇస్ ఇట్లా. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా మంచి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్తే అండి. సో చూసారు కదా, ఇది వాళ్ళ అద్వైత క్రియ కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. వివరాలకు సంప్రదించండి మహాసంకల్పం అద్వైత క్రియ. మిస్టర్ ఈకే గిరీష్, లైఫ్ కోచ్, ఫౌండర్ అద్వైత క్రియ అండ్ అద్వైత స్పిరిచువల్ రీఛార్జ్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్. అడ్రస్ ప్లాట్ నెంబర్ 939, రోడ్ నెంబర్ 48, అయ్యప్ప సొసైటీ, ఆపోజిట్ లైన్, CGR ఇంటర్నేషనల్ స్కూల్, opposite Madhapur Indian Oil Petrol Bunk, Madhapur, Hyderabad 81. Phone numbers 8125 162 927, 8179 560 504.